వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. పొలిమేరతో మనందరికీ కామాక్షి గారు ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదా. సో పొలిమేరతోనే మనం అమ్మని ఎక్కువ రికగ్నైజ్ చేసినాం కదా. ఇప్పుడు అగదాతో మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, పొలిమేర మర్చిపోతారు అని అమ్మ చెప్పడం జరిగింది. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో మేడం, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మహా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్. అసలు ఏంటి అగదా కాన్సెప్ట్ ఏంటి, అండ్ అగదాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, పొలిమేరని మర్చిపోయే విధంగా ఉంటుందని కూడా మీరు చెప్పడం జరిగింది కదా, ఏం చెప్తారు? పొలిమేరని మర్చిపోయేలా ఉంటుంది అని చెప్పడం కన్నా అగదాన్ని కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది అని. ఎందుకంటే నేను పొలిమేర తర్వాత చాలా ఫిల్మ్స్ చేశాను. సో ఆ ఫిల్మ్స్ అన్నిటికీ అంత రికగ్నైజేషన్ రాలేదు. బట్ అగదా విల్ బ్రేక్ దట్ ప్యాటర్న్ వన్స్ అగైన్. పొలిమేరతో ఎలా అయితే, దానికన్నా పొలిమేర ముందు కూడా నేను ఫిల్మ్స్ చేశాను, బట్ పొలిమేరతో ఒక బ్రేక్ అయితే ఎలా వచ్చిందో అలానే అగదాతో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ సెకండ్ మైల్ స్టోన్, మేజర్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. యాక్చువల్లీ మేము ట్రైలర్ చూసినంతసేపు ఏంటి ఇంత టెరిఫిక్గా యాక్ట్ చేశారు, పొలిమేరను మించి యాక్ట్ చేశారని మాకు హార్ట్ఫుల్లీ అనిపించింది. అండ్ మీకు పొలిమేరలో చూస్తే కూడా క్షుద్ర పూజలు ఇలాంటి టైప్ ఆఫ్ జోనరే, ఇందులో కూడా అలానే అనిపిస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్ కాకుండా దాని రిలేటెడ్ ఉంటుంది, మన ఎక్స్ట్రా ఏమన్నా ఉంటుందా పొలిమేరతో కంపేర్ చేస్తే? డెఫినెట్గా డిఫరెంట్ స్టోరీయే, ఆబ్వియస్లీ సేమ్ స్టోరీని డైరెక్ట్ చేయలేం కదా. కాకపోతే ఆ థీమ్, ఆ బ్లాక్ మ్యాజిక్ అనే థీమ్ కనపడేసరికి ఆ కంపారిజన్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇట్స్ ఫైన్. మూవీ చూసిన తర్వాత దిల్ అండర్స్టాండ్ దాని వాల్యూ ఏంటి, ఆ ఎలిమెంట్ని ఎంతవరకు వాడాము అనేది. సో అది మాత్రం చెప్పగలుగుతాను ప్రస్తుతానికి. ఈ మూవీలో దయ్యం మీరే అనిపిస్తుంది, నిజమేనా? నా ఫేస్ చూస్తే మీకు దయ్యంలా అనిపిస్తుందా చెప్పండి? అంటే మూవీలో మాత్రం ఇంత ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాను నేను. చెప్పండి, ఆడియన్స్, మీ ఆడియన్స్ని అడగండి, నేను దయ్యం అని అంటుంది. మరి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇంత అందమైన అమ్మాయిని ఎవరు దయ్యం అనుకోరు, అందాల దేవత అనుకుంటారు. యాక్చువల్లీ మీకు పొలిమేరలో చూస్తే కూడా మీ కలర్ గ్రేడింగ్ అనేది తగ్గించడం జరిగింది, కొంచెం బ్లాక్ మీరున్న కలర్ నల్లగా చూపించడం జరిగింది. ఇందులో కూడా అలానే అనిపిస్తుంది, అంటే బ్యూటీ మీద ఎఫెక్ట్ పడుతుందని అనిపించలేదా? ఐ ఆల్వేస్ బిలీవ్ బ్యూటీ ఈజ్ వెరీ సబ్జెక్టివ్ టాపిక్ అది. సో నేను ఎప్పుడు ట్రాన్సియంట్ థింగ్స్ లైక్ బ్యూటీ, నేను ఇవాళ ఇలా ఉన్నాను, ఇంకొక 2 yearsలో ఇలా ఉండకపోవచ్చు. అండ్ యా, నేనంత పట్టించుకునే విషయం కాదు. అంటే దట్ ఈస్ నెవర్ మై ప్రైమరీ ఫోకస్. ఇప్పుడు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి నేను అంత బ్యూటిఫుల్గానే కనిపించవచ్చు, మేబీ బై ద లుక్. సో కలర్ ఒక్కటే బ్యూటీ అనేది నేను ఎక్కువ నమ్మను. ఎందుకంటే వీ సౌత్ ఇండియన్స్ హ్యావ్ అ వెరీ డస్కీ వెటిష్ స్కిన్ టోన్. అండ్ చాలా వరకు నా స్కిన్ ఎందుకు డల్ చేస్తారు అంటే, బికాజ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఐ డూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ రూరల్ బ్యాక్గ్రౌండ్. అక్కడ వాళ్ళ న్యాచురల్ స్కిన్ అలానే ఉంటుంది. సో జస్ట్ టు ఇమిటేట్ దట్ రియాలిటీ చేస్తున్నాం, కానీ ఇట్స్ నాట్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. ఆ క్యారెక్టర్కి అది రిక్వైర్మెంట్ కాబట్టి. ఇప్పుడు నేను రైల్వే కాలనీ చేశాను, అందులో నా స్కిన్ టోన్ నేను తగ్గించలేదు, ఒరిజినల్ ఏదైతే ఉందో. సో క్యారెక్టర్ బట్టి అంతే. అంటే చాలా మూవీస్ మనకి సక్సెస్ ఎలా వస్తుందో అలా నెగిటివిటీ కూడా వస్తుంది కదా. సో పొలిమేరతో మీకు చాలా మంచి సక్సెస్ వచ్చింది. ఎవరైనా మనకి నెగిటివ్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, అలా ఎవరైనా చెప్పారా పొలిమేరకి ఏమైనా నెగిటివ్స్ వచ్చినాయి? పొలిమేరకైతే ఎవరేం చెప్పలేదు. అండ్ నేను బేసిక్గా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు, అసలు పాజిటివ్ అంటే అసలు నేనేమి తీసుకోను. ఐ జస్ట్ హియర్, అచ్చా ఇలా అనుకుంటున్నారా అంటే ఐఎమ్ ఓపెన్ టు క్రిటిసిజం బట్ నాట్ టు హేట్రెడ్. వెన్ సంబడీ ఈస్ క్రిటిసైజింగ్ దే విల్ ఆల్సో టెల్ మీ ద రీజన్ ఇందుకు అనేది. అది నాకు వ్యాలిడ్ అనిపిస్తే ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ అప్లై ఇట్ ఇన్ మై నెక్స్ట్ ఇన్ ద జర్నీ. సో హేట్రెడ్ని మనం ఏమి చేయలేము. ఇఫ్ దే వాంట్ టు హేట్, దే హ్యావ్, ఎవ్రీబడి హ్యావ్ ఒపీనియన్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్ ఉంది, ఇట్స్ ఫైన్. డెకార్డ్తో కూడా మంచి హిట్ అందుకున్నారు, ఇది కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని రాబోతున్నాయి, మిమ్మల్ని ఎలా చూడబోతున్నాము అదర్? అంటే అగదా రిలీజ్ తర్వాత ఐ టాక్ అబౌట్ ద లైనప్ ఐ హ్యావ్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డైల్యూట్ దిస్ నౌ. ఐ వాంట్ ఆడియన్స్ టు థింక్ ఓన్లీ అబౌట్ అగదా. అగదా రిలీజ్ తర్వాత ఐ టెల్ యూ ఐ హ్యావ్ ఎ లైనప్. ఐ టాక్ అబౌట్ ఇట్ లేటర్. యాక్చువల్లీ ఏ మూవీకైనా ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రమోషన్ చేసి ప్రమోట్ అయితేనే ఆ సినిమా కోసం మనకి థియేటర్కి రావడం జరుగుతుంది. ఈ సినిమాలో మనకి ఎంఎస్ రాజు గారు, ద గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా ప్రమోషన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, అది ఎలా అనిపించింది?
it says a lot about his dedication and his hard work or his passion towards cinema. ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను. ఆయన ఇంత సక్సెస్ చూసి ఇండస్ట్రీలో ఇన్ ఇయర్స్ ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ ఏదో ఫస్ట్ సినిమా చేస్తున్నట్టు ఆ ఎంతూజియాజం, ఆ హార్డ్ వర్క్, సో ఆయన్ని చూసి ఇక మాకు ఇంకా ఎక్కువ యూనో ఎగ్జైట్మెంట్ అండ్ ఎనర్జీ వస్తుంది. ఆయనే చేస్తున్నారు, మనం చెయ్యాలి మూవీకి ఫేసెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మనం అని. సో యా, ఎంఎస్ రాజు గారి నుంచి మీరు నేర్చుకున్నది అంటే ఏం చెప్తారు? ఆయన దగ్గర నేను వన్ థింగ్ చాలా బాగా నేర్చుకున్నది, బికాస్ ఐ ఆల్సో వర్క్డ్ యాజ్ అన్ ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, డైరెక్షన్ టీంలో ఉన్నాను కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చూస్తే ఆయన ఏం సినిమా ఏం చేసినా ఎడిటేబుల్ మీదకి వచ్చేసరికి నిర్దాక్షిణంగా ఆ స్టోరీకి అది ఫిట్ అవ్వకపోతే హిల్ రిమూవ్ ఇట్. అంటే చాలామంది డైరెక్టర్స్ నేను చూశాను, వాళ్ళు చాలా ప్రేమగా తీసుకుంటారు ఆ సీన్, ఏదో ఒకలాగా ఫిట్ చేసి ఉంచుదామని చూస్తారు. కానీ ఇఫ్ రాజు గారు థింగ్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఆ సీన్కి మేము ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఆయన ఎంత ఇష్టపడి తీసినా హిల్ రిమూవ్ ఇట్ నిర్దాక్షిణంగా. సో ఆ డిటాచ్మెంట్ అనేది ఉండాలి ప్రతి డైరెక్టర్కి వాళ్ళ స్టోరీతో. సో అది ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్.